వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజైతే చాలా టేస్టీగా మన ఒంట్లో వేడి చేసినప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా ఒంట్లో వేడి తీసి పక్కన పెట్టినట్టు అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇంట్లో ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అవి ఏం కాదు, పెసరపప్పు, బెల్లం, సగ్గుబియ్యం, తర్వాత యాలకులు, ఇవి ఉంటే సరిపోతుంది. దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా ప్రిపేరింగ్ విధానాన్ని అయితే చూసేద్దాం. పెసరపప్పుని అయితే శుభ్రంగా కడిగేసి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా వంపేసి ఇలాగ స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి వేయించుకోండి. లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లోనే ఒక గ్లాస్ వాటర్ని వేసి ఒక 3 విజిల్స్ వేయించినట్లయితే చక్క మెత్తగా కుక్ అయిపోతుందండి. దీన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా అయితే సగ్గుబియ్యం 1 కప్పు వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేనైతే నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత చక్కగా చూడండి, నేను చూపిస్తున్నాను, చక్కగా నానిపోయి ఉన్నవి. వీటిని పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి, అవి అయితేనే బాగుంటుంది పాయసానికి. తీసుకున్న తర్వాత ముందుగా ఒక కళాయి పెట్టుకుని దాంట్లో వాటర్ వేసి మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇవన్నిటిని ఒక్క 80% అయితే కుక్ చేయాలండి. 80% కుక్ అయితే సరిపోతుంది, మొత్తం కుక్ చేయవసరం లేదు. మొత్తం అంతా ఉడకబెట్టేసినట్లయితే దగ్గరగా జిగిరిగా అయిపోతుంది. అలా కాకుండా ఒక్క 80% కుక్ అయితే మనకి సగ్గుబియ్యం రెడీ అయిపోయినట్లే. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో ముందుగా కుక్కర్లో మనము ఒక 3 విజిల్స్ వేసి పెసరపప్పునైతే కుక్ చేసుకున్నాం కదా, దాన్ని గరిటెతో చక్కగా స్మాష్ చేసేసి ఈ సగ్గుబియ్యము, ఉడికిన సగ్గుబియ్యంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం, ఈ పెసరపప్పు, ఇవి 2 కలిసేలాగా ఒక్కసారి అయితే గరిటె పెట్టి సగ్గుబియ్యం పెసరపప్పునైతే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ రావాలంటే ఏం యూజ్ చేయాలండి, అందరికీ తెలిసిందే, యాలకులను అయితే యూజ్ చేయాలి. ఆ యాలకుల్ని ఒక 3 or 4 తీసుకుని చక్కగా దంచేసి దీంట్లోకి అయితే యాడ్ చేసేస్తే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ అనేది వస్తుందండి. అది కొంతమంది ముందుగానే యాలకుల పౌడర్ని తయారు చేసుకుంటారు, ఆ విధంగా అయినా సరే యాడ్ చేసుకున్న సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1/2 లీటర్ వరకు నేనైతే మిల్క్ని తీసుకున్నాను. 1/2 లీటర్ పట్టవండి, 1/2 లీటర్ తక్కువే పడతాయి. మిల్క్ని అయితే యాడ్ చేసుకుని ఒక్కసారి ఈ మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి గరిటె పెట్టి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అయితే అద్రిపోతుంది అసలు. ఒక్కసారి చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. దీంట్లోనే 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత పక్కన ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని దాంట్లో 1 గుప్పెడు జీడిపప్పు, అలాగే 1 గుప్పెడు కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్రై అయిన తర్వాత దీన్ని పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే, అంతేనండి. ఎంతో టేస్టీ అయినటువంటి యమ్మీ అయినటువంటి సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.